పైన పటారం లోన లోటారం అంటే ఇదేనేమో. డామినోస్‌లో ఇంకోసారి పిజ్జాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా భయపడతారు ఈ రీల్ చూసారంటే. దీన్ని మోసం అని చెప్పలేం గానీ, చూపిచ్చేదొకటి, మనకి వచ్చేదొకటి. నిజంగా మీరైతే ఖచ్చితంగా ఇది ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు గదా! వీటి పేర్లయితే నాకు యాక్చువల్‌గా తెలీదు కానీ, అక్కడ ఉందయితే పార్సెల్ అంటున్నారు. ఏం పార్సెలో ఇది? సో, మనం ఇప్పుడు వీడియోస్‌లో చూసినట్టు ఇప్పుడు మనకి డామినోస్‌లో గాని ఎక్స్‌పీరియన్స్ అయ్యేటప్పుడు, చూసేటప్పుడు ఎంత పెద్దగుంది, ఒక్కళ్ళిద్దరన్నా తినేలాగుందనమాట. చూడ్డానికి గూడా పెద్దగా అనిపిస్తుంది. పఫ్‌లన్నా నయం గదరా 10, 15 రూపీస్‌లోనే మంచిగొస్తుంది. ఇంత బుడ్డదానికి 70, 80 రూపీస్ అంట పెద్దగా అనిపిస్తుంది. మేము గూడా ఓ సరిపోతదిలే ఒక పిజ్జా పెట్టుకొని ఇది నార్మల్‌గా ఇది 2 పెట్టుకుంటే సరిపోతది. ఓ నలుగురు తినొచ్చులే అనుకున్నాం అనమాట. చూసాక నిజంగా షాక్ అయిపోయాను. నిజంగా ఒక గుడ్డు, ఒక ఎగ్ అంటారు గదా! సో, ఈ ఎగ్ లాగా ఎగ్ సైజ్ గూడా లేదనమాట. అసలు చూపిచ్చేది ఒకటి, మనకొచ్చింది మాత్రం అది ఎంత పెద్దగుంది. కానీ ఇక్కడ చూడ్డానికి చూసారు గదా! ఎంత చిన్నగుందంటే చాలా చిన్నగుంది. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాం మేమైతే. ఇక మా హస్బెండ్ అయితే ఇవి ఒక్కటి పెట్టుకున్నాలే ఇక మళ్ళీ పిజ్జా ఎందుకులే అనుకుంటే, అది గూడా పెట్టు సరిపోదేమో అనుకున్నాము. నిజంగా మేము అనుకున్నట్టే జరిగిందనమాట. అవి 2 వచ్చాయి. 2 గూడా టేస్ట్ అయితే అస్సలు బాలేదు. కానీ చూసినట్టు మనకి క్రేవింగ్స్ ఇచ్చినట్లు గూడా అసలైతే టేస్ట్ అయితే అస్సలు బాలేదనమాట. చూడ్డానికి గూడా ఎట్లనో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పిజ్జా పెట్టుకున్నాం. మనకి పిజ్జాలో ఫోటోలో చూపించింది ఒకలాగా ఉంటది. కానీ వచ్చింది మాత్రం ఒకలాగా ఉంటది. ఇది కూడా టేస్ట్ అయితే నాకు అంత నచ్చలేదు. అండ్ ఈ వింగ్స్ ఉంటాయి కదా! చికెన్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి టేస్ట్. మీకు గినక డామినోస్‌లో ఇవి కనపడితే ఒకసారి తీసుకొని ట్రై చేయండి. ఇందులో నచ్చిన పాయింట్ ఏదైనా ఉందా అంటే సాసులు కూడా ఇవ్వడు. అవి కూడా మనం సెపరేట్‌గా కొనుక్కోవాలి. ఏందో ఈ కర్మ కదా!